చెప్పుతాడు బయట బాగా టాక్ వచ్చింది కదా అప్పుడు కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారు అని ముందే అంటే సెకండ్ టర్మ్ ఎండింగ్ లో అంటే ఎవరిది ఆ టాక్ ఎందుకు వచ్చిందని టాక్ ఎందుకు వచ్చింది వస్తుంది కదా కొంతమంది మంత్రులు కూడా శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళు కూడా అన్నారు కదా అప్పుడు ఒకసారి మీరు ఎప్పుడైనా చరిత్ర చూడండి కేసీఆర్ గారు పదే ఒక మాట అంటున్నాడు సోనియా గాంధీ గారు తప్పు చేసిండు రాహుల్ గాంధీ 2004లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అయ్యిండు తర్వాత సెకండ్ టైం అయినా కనీసం రాహుల్ గాంధీ గారికి చేస్తే కొంత అనుభవం వచ్చేది ఫస్ట్ టర్మ్ లో మంత్రిగా ఉండి మన్మోహన్ సింగ్ మంత్రిగా పెట్టుకొని మాజీ ప్రధానమంత్రిగా ఉండేదా పార్టీ బతికేదని చెప్పి ఎవరు చెప్పేది కేసీఆర్ మరి కేసీఆర్ గారు నేను గాంధీ లాగుంటా అని చెప్పిన కేసీఆర్ ఇవాళ తెలంగాణ కాపల కుక్క అంటున్న కేసీఆర్ ఆయనకి ఏం అవసరం అండి నాకు అర్థం కాదు ఒక 5 సంవత్సరాలు చేసిండు రెండోసారి మనకి కొడుకు ఇచ్చుకుంటాడో ఎవరికి ఇచ్చుకుంటాడో ఇచ్చుకోవచ్చు కదా అంటున్నా ఎందుకు కీలకపడి చెప్పండి ఇవాళ కూడా మళ్ళీ నేను రేపు మళ్ళీ అధికారికంగా ఉంటేనే బీఆర్ఎస్ నిలబడుతుంది అనే నమ్మకం అంటే మీరేమంటారు నిజంగా కేటీఆర్ కి ఇచ్చుంటే మళ్ళీ గవర్నమెంట్ వచ్చేది ఒక మాట చెప్పండి అసలు కేసీఆర్ గారి నియంతృత్వ పద్ధతులు కనుక స్విచ్ ఆఫ్ చేసుకుంటే ఈ అందరినీ కనీసం గౌరవప్రదంగా చూసుకొని ఉండుంటే ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉండుంటే కేసీఆర్ ఓడిపోతాడు కాదు పార్టీ ఓడిపోయేది కూడా కాదు పార్టీ ఓటమికి సంపూర్ణ కారకుడే కేసీఆర్ అదే అంటున్నా తెలంగాణలో ఈ ఫోన్ ట్యాపింగ్ అని తెలంగాణలో ఈ భూదందాలకు తెలంగాణలో ఈ కరప్షన్కి తెలంగాణలో తలెత్తుకోకుండా ఉండడానికి మొత్తం కారకుడే కేసీఆర్ అండి ఎవరు కారకులు కాదు అదే అంటున్నాను ఒకవేళ కేసీఆర్ తప్పుకొని కేటీఆర్ చివరిలో ఇచ్చుంటే మళ్ళీ గవర్నమెంట్ వచ్చేదా నడిచేది ఎందుకు నడిచేది కాదు ఈయన నియంతృత్వ పోకడు కనుక స్విచ్ ఆఫ్ అయితే మళ్ళీ గవర్నమెంట్ తప్పకుండా వచ్చేది మమ్మల్ని అందరినీ మంచిగా చూసుకొని ఇప్పుడు ఎంపీ ఎన్నికలు అవుతున్నాయి మీకు తెలుసు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు జితేందర్ రెడ్డి గారు సీతారాం నాయక్ గారు ఇట్లా మార్చేసారు ఏం కారణం మళ్ళీ మార్చేసినావు చెప్పు నువ్వు నిజంగా శ్రీనివాసరెడ్డి అంటే మీకు తెలుసు అక్కడ ఎమ్మెల్యేలను ఓడించారని కదా ఇప్పుడు నువ్వు చెప్పుకోవాలి కదా ఇప్పుడు మీరు చెప్పుకోవాలి అయ్యా నువ్వు ఇట్లాంటి పని చేయకు ఎమ్మెల్యే కలుపుకొని పో అని చెప్పుకోవాలి నువ్వు అర్ధాంతరంగా వచ్చేస్తుంది అంటే ఇట్లా ఒకరొకరు అంటే నువ్వేమనుకున్నావంటే ఎవడు పోయినా నన్ను ఏం చేసేది లేదు నేనే కర్త కర్మ క్రియ నేను స్ట్రాంగ్ ఉన్నంత వరకు ఎవడు నన్ను ఏం చేయలేడు నేను స్ట్రాంగ్ లేనప్పుడు ఆటోమేటిక్గా ఓడిపోతారు కానీ ఆయన అప్పుడేమనుకున్నాడంటే నేను స్ట్రాంగ్ ఉన్నా ప్రజలకు కనెక్ట్ అయిపోయినా నేను ఇక నన్ను ఎవడేం చేసేవాడు లేడీడా అని చెప్పి అందరినీ తీసిపడేసి ఇంతెందుకండి ఇప్పుడు మంత్రివర్గం ఇప్పుడు 88 మంది గెలిచిందండి 119 మందిలో 88 మంది గెలిచిండు 2 ఇండిపెండెంట్గా మా వాళ్ళే గెలిచిండ్రు కోరకంటి చంద్రను ఇంకొకడ అంటే 90 మంది అదే గెలిచింది కదా 90 మంది గెలిచిన తర్వాత మళ్ళీ నీకు ఎందుకు బయట పార్టీ ఎమ్మెల్యే తీసుకోవాల్సిన అక్కడ పడ్డది నెంబర్ 1 నెంబర్ 2 90 మంది ఎమ్మెల్యేలు అయిన తర్వాత ఏ కారణాల వల్ల నువ్వు మంత్రివర్గాన్ని మొత్తం వేయలేకపోయినావు కేవలం వారును మా మహమూద్ అలీ గారు ఇద్దరే మంత్రులుగా 3 నెలల పాటు ఎందుకున్నారు చెప్పండి దాన్ని బట్టే కదా ఆశయించుకున్నది అరే కేసీఆర్ని 2వ టర్మ్ ఎందుకు ఇచ్చిండ్రు అరే 5 సంవత్సరాలు సరిపోలేదు తెలంగాణను ఒక మంచి ఫార్మేట్లో తెలంగాణ ఒక మంచి విజన్తో రేపు దేశ చిత్రపటం మీద గొప్ప రాష్ట్రంగా ఉండాలంటే ఇంకొక 5 ఏళ్ళు ఇస్తేనే కేసీఆర్ ఏం చెప్పేటోడు ఎప్పుడు ప్రతి ఇంచు మీద నాకున్న ధ్యాస చంద్రబాబు నాయుడుకో రాజశేఖర్కో ఉంటుందా అవును తెలంగాణ కడుపు నిండా డెవలప్ కావాలనేటువంటి కాన్సెప్ట్ నాకు తప్ప ఎవరికి ఉంటుందని చెప్పి మాట్లాడుతాడు కదా అట్లా మాట్లాడి ఉన్నారు కాబట్టి అరే 5 ఏళ్ళు కొత్త రాష్ట్రం కదా అన్ని విడిపోయిన ఏ కొత్త సంసారమైనా కూడా విడిపోయినప్పుడు అప్పటికప్పుడే సెట్ గందరగోళంగా ఉంటుంది మీకు తెలుసు ఏర్పడ్డప్పుడు ఇతరులు వచ్చి అత్తగారింటి వాళ్ళు వీళ్ళు వచ్చి సపోర్ట్ చేసిపోతారు మీకు తెలుసు కదా ఐడియా ఉంటుంది వాళ్ళు బోలు బొక్కలు కొనిచ్చిపోతారు ఇవన్నీ తెలంగాణ సాంప్రదాయం మనకు తెలుసు ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కొత్త సంసారం కాబట్టి మనం వాళ్ళతో కొట్టాడాలి ఒక కొత్త రాష్ట్రానికి ప్రణాళికలు రూపొందించాలి అనేక రకాల బాధలు ఉంటాయి కదా అందుకని ఒక మంచిగానే పోతుంది కదా అప్పటికి ఇంత కరప్షన్ లేదు అప్పటికి ఒళ్ళు మంచి అందరు పనిచేస్తున్నారు కుటుంబ సభ్యులకి చిన్న లోపల ఉండొచ్చు కానీ వారి నిర్ణయాల మీద కొంత వ్యతిరేకత ఉండొచ్చు కాక అది లోపలనే ఉండదు తప్ప బయటికి రాలేదు అది ఆర్టీసీదైనా అది మున్సిపల్ వర్కర్స్దైనా 3 ఎకరాల భూమి మీద అయినా డబుల్ బెడ్రూమ్ పాలసీ అయినా ఇట్లాంటివన్నీ కూడా బయటికి రాలేదు కాబట్టి ఆయన ఇంకోటి కూడా చేసిండు సార్ ఇతర పార్టీలను ఫిజిల్ అవుట్ చేయడంలో ఆయన దిట్ట కాబట్టి ఏదైనా కారణాల వల్ల నీకు 90 సీట్లు వచ్చాయి 90 సీట్లు వచ్చినప్పుడు ఎందుకు మంత్రివర్గాన్ని వేయలేకపోయినా చెప్పండి గప్పటి వరకైతే మేము ఆయన కూలగొట్టే ప్రయత్నం చేయలేదు ఆయన వ్యతిరేకంగా కూడా మేము నీవు ప్రాక్టికల్గా ఉండండి మీరు ప్రాక్టికల్గా ఉండండి
మీరు ప్రజలకు వ్యతిరేకమైన పద్ధతులు మేము ఒకసారి అడిగినాం ఏమడిగినాం, రాజ్య నిర్వహణలో దయా దాక్షిణ్యాలకు ఆస్కారం ఉంటుందా ఉండదా, 2 మానవత్వానికి ఆస్కారం ఉంటుందా లేదా అని మేము అడిగినాం. కేసీఆర్ని అడిగారు, మేమే అడిగినాం. మేము ఆ ప్రగతి భవన్ పోయినప్పుడు అప్పుడప్పుడు మాకు మీరు ముఖ్యమంత్రి గారు బిజీ ఉన్నాడు, మీరు వెళ్ళిపోవాలని చెప్పి గేట్ల కానించి బయటకు వెళ్ళి పంపించారు కదా. మిమ్మల్ని కూడా పంపారు, నన్ను కూడా పంపించారు 2 సార్లు, నన్ను కూడా పంపించారు. నేను నా మొత్తం ఇవాళ కొప్పులేశ్వర్ గారు కావచ్చు, గంగల కమలాకర్ కావచ్చు, విద్యాసాగర్ కావచ్చు, మొత్తం అందరూ ఎమ్మెల్యేలు అనవడం ఒక్కనే మంత్రి. నేను కేటీఆర్ గారు పెద్ద ఇన్వాల్వ్ అయ్యేటోడు కాదు. అందరం కలిసి పోయినాం, మమ్మల్ని బయటకు వెళ్ళి కొట్టాను. నేను రాముల నాయక్ ఇద్దరం కూడా ఏదో పని మీద పోయినాం, మమ్మల్ని అక్కడి నుంచి ఎక్కడికి బయటకు వెళ్ళి. అంటే మేము ఏదన్నా ఇష్యూ మీద మాట్లాడితే ఏదైనా తప్పుడు నిర్ణయాలు అప్పుడు ఇది తప్పుడు ఉంటుందేమో తప్పుడు ఉంటుందేమో అనుమానం మమ్మల్ని ఒక శత్రువులాగా భావించి ఈయనకు మనం కొంత ఇంటిమేసి ఉంది కాబట్టి కదా చెప్పగలుగుతున్నాడు. రవీందర్ గారు అంటే కేసీఆర్ ఆ విధానాలు మార్చుకోవడం ఒకటేనా, లేకుంటే మీలాంటి వాళ్ళు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, మీరు కానీ, జూపల్లి కృష్ణారావు గారు కానీ, ఇలాంటి వాళ్ళంతా బయటకు పోవడం కూడా ఏమైనా ఇంపాక్ట్ పడిందా అక్కడ అంటే ఓడిపోవడానికి? 2 విషయాలండి. ఒకటి, కేసీఆర్ ఈసారి రావద్దు, అది తెలంగాణ ప్రజల నిశ్చితాభిప్రాయం. రావద్దు, కేసీఆర్ వస్తే అబ్బో ఇక కాళ్ళకే కట్టేసుకొని పోతాడు భయం ఎక్కడో పెట్టాడు. 2ది ఇవన్నీ కారణాలుగా ఈటల గారితో దూరం అయిపోయిండు, లేకపోతే ఇతర ఎంపీలు, అవన్నీ కారణాలు కలగలిసే ఆ రిజల్ట్ వచ్చింది. అయితే కొంతమందిని మారుస్తే ఈ మాత్రం కూడా వచ్చినాయి అంటే అర్థం ఏంటంటే ఈ మాత్రం కూడా రావడానికి బీజేపీ ఎక్కడైతే బలంగా ఉండి ఫైట్ చేసిందో ట్రయాంగిల్ కాంటెస్ట్ జరిగింది. ట్రయాంగిల్ ఉన్న ప్రతి దగ్గర బీఆర్ఎస్ గెలిచింది. ట్రయాంగిల్ ఉన్న కాడ గెలిచింది. అవును, అంటే మెట్టుపల్లిలో గెలిచింది, ఈటల రాజేందర్, కర్నాటకలో గెలిచింది, నా దగ్గర గెలిచింది, సిరిసి, ఇట్లా అక్కడక్కడ బలంగా ఉన్న దగ్గర గెలిచింది. అంటే కొంతమందిని మారుస్తే మళ్ళీ కేసీఆర్ వచ్చేవాడు ఎమ్మెల్యేని అంటే అది దాన్ని మీరు ఒప్పుకోరా? ఎందుకో నేను ఒప్పుకోను. అంటే కొద్ది రావచ్చు, కొన్ని సీట్లు పెరుగుతుండొచ్చు, కానీ కేసీఆర్ రావద్దని మాత్రం. కేసీఆర్ రావద్దనేదే ప్రధానంగా ఈ ఎన్నికల రిజల్ట్. కేసీఆర్ కుటుంబం మొత్తం తెలంగాణ మొత్తం తెచ్చుకొని కుటుంబం చేతిలో పెట్టినట్టు అయింది. ప్రజాస్వామ్యం లేదు, హక్కులు లేవు, గౌరవం లేదు, మర్యాద లేదు, చివరికి దోపిడీ కూడా ఒక కుటుంబానికి పరిమితమైన భావన సర్వత్రా అందరిలో వచ్చింది. మీలో కూడా ఉంది అది, అదే ఒపీనియన్. కాబట్టి మీ అందరి కోరిక తీరింది, కేసీఆర్ దిగిపోయాడు అంటే మీరందరూ అంటే ప్రజలు, మీరు చెప్పిన ప్రకారం